ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరి ఓదార్పు లేని సమయంలో, నువ్వు ఏడుస్తున్న సమయంలో నీకు అనిపిస్తుంది, నాన్న వారెవరూ లేరే, నన్ను ఓదార్చే వారెవరూ లేరే. ఇప్పుడు అంతకుముందు ఎక్కువగా నా చుట్టూ తిరిగేవారు ఇప్పుడు పలకరించే వాళ్ళు కూడా నాతో లేరని నీకు అనిపించవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, అందరూ నిన్ను చేయి విడిచినా నేను నిన్ను మాత్రం విడువనే విడు. ఆయన నీ చేయి పట్టుకునే ఉన్నాడు, నీ కృప చూపిస్తూనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తానే ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన దూత కావలి ఉంచి, లేకపోతే ఆయనే ఉండి వారిని కాపాడుతూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు, అన్ని విషయాల్లో తప్పిస్తూనే ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక బస్సులోట జనసమూహం అంతా వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే కారు చీకట్లు కమ్మి మేఘాలు వర్షం వచ్చే టైం అది. అప్పుడు మెరుపులు, ఉరుములు, శబ్దాలు చాలా ఎక్కువయ్యాయట. బస్సులో ఉన్న వారందరూ చాలా భయపడుతున్నారు. ఉన్నట్టుండిగా అకస్మాత్తుగా బస్సు ముందర ఒక పిడుగు పడింది. బస్సు తను బ్రేక్ వేసేసాడు. రివర్స్ చేసుకొని వద్దాం అనుకుంటే వెనకలు కూడా పిడుగు పడతాం. వరుసగా పిడుగులు ముందర వెనకాల పడతానే ఉంటాయి. బస్సులో వారందరూ గడగడ వణికిపోతున్నారు, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అందులో ఒక పెద్ద ఆయన గ్రహించాడు, మనందరిలో ఎవరో ఒకడు శాపగ్రస్తుడు ఉన్నాడు. ఆ శాపగ్రస్తుడు ఎవరో మనకు ఎలా తెలుస్తుందని అందరిని ఒక్కొక్కరిని దిగమని బస్సు ముందు నిలబడమని చెప్పారు. ఒక్కొక్కరు దిగితే ఆ పిడుగు అతని మీద పడిపోతుందా, చనిపోతాడు, మనమందరం సేఫ్టీగా ఇంటికి వెళ్ళొచ్చని ఒక్కొక్కరు దిగి అక్కడ ముందరికి వెళ్తా ఉంటే పిడుగు ఎవరి మీద పడలేదు. అందరు దిగి నిలబడతాన్న పిడుగు ఎవరి మీద పడలేదు. చివరిగా ఒక అతను ఉన్నాడు. అతను అసలైన శాపగ్రస్తుడు, ఇతడు వెళ్తే ఇక చనిపోతాడు, మనమందరం సేఫ్టీగా ఇంటికి వెళ్ళొచ్చు అని దిగునైనా నువ్వు దిగితే మేమంతా వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆయన దిగి అక్కడ ముందరికి రాగానే పిడుగు ఎక్కడ పడింది తెలుసా? అతని మీద పడలేదు, బస్సు మీద పడింది. బస్సులో ఉన్న వారంతా ఆ పిడుగుతో బస్సు అంతా కాలిపోయింది. ఇతని వల్ల ఆ బస్సుకంతటికి రక్షణ అని ఎవరికి తెలియదు. ఇతను ఉన్నాడు కాబట్టే బస్సు మీద పిడుగు పడలేదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన ఒక్కడు ఏ స్థలంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతానికి రక్షణ కలిగించేది. మరి మామూలుగా చెప్పాలంటే ఇతని వల్లనే ఆ బస్సు మీద పిడుగు పడలే అన్న సంగతి వీళ్ళకెవరికి తెలియదు. వీళ్ళు అతన్ని దించేశారు, పిడుగు అకస్మాత్తుగా బస్సు మీద పడిపోయింది, అందరూ చనిపోయారు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన ఇంట్లో ఉన్నారా? ఆయన వాక్యం ధ్యానిస్తున్నారా? ఆయన నామంలో ప్రార్థన చేసేవారుగా ఉన్నారా? ఆయన అంటే అసలు భయపడేవారు నీ ఇంట్లో ఉన్నారా? ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒక కుటుంబంలో ఉన్న, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి అంతటికీ ఆయన కావలి ఉంచుతాడు తన దూతలు. ఆ బస్సుకు కానీ ఆ ప్రాంతానికి కానీ అపాయం రాకుండా ఉంది అంటే ఎవరో ఒకరు భయభక్తులు కలిగి ఉన్నారు, ఏదో ఒక కుటుంబం భయభక్తులు కలిగి ఉందని గ్రహించండి. ఇప్పుడు ఈరోజు మరి ఆ బస్సులో అతను దిక్కుండా అలాగే ఉంటే బస్సులో అందరూ సంరక్షణతో క్షేమంగా ఇంటికి వెళ్ళేవారు. తను దించేశారు, బస్సు అంతా కాలిపోయింది. భయభక్తులు కలిగి ఉన్నాయి. ప్రభు అంటే ఎవరైతే భయపడరో, ఎవరైతే ప్రభువే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, ప్రభువే కదా అని ఆయన వాక్యాన్ని తోసేస్తూ ఉంటారో, వారి జీవితంలో శ్రమల మీద శ్రమలు, పిడుగుల మీద పిడుగులు ఆ ఇంటికే పడతాయేమో, ఆ ఇంటికే శ్రమ వస్తుందేమో, ఆ ప్రాంతానికే వస్తుందేమో. జాగ్రత్త కలిగి ఉండండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది. అట్టి కాపుదల మీ అందరికి కూడా అనుగ్రహించినట్లు ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండా. ఈ వాక్యానికి ప్రభు మొదట నీకు భయపడాలి. నీకు ఎవరైతే భయపడతారో, భయపడి ప్రార్థిస్తారు, భయపడి నిన్ను స్తుతిస్తారో, నా ప్రభువా, నా దేవా నీ మీద ఆధారపడతారు, వారిని ఎప్పుడూ కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, అన్ని విషయాల్లో తప్పించే దేవుడు. అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.